ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ అందరిని దీవించుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే పశ్చాత్తాప హృదయానికి కలిగే మేలు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పశ్చాత్తాప హృదయములో రక్షణ ఆనందం ఉంటుంది. పశ్చాత్తాప హృదయములో గొప్ప దీవెనలు ఉంటాయి. పశ్చాత్తాపము అనగా హృదయములో నుంచి పుట్టుకొచ్చే దుఃఖమే పశ్చాత్తాపం. అది ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది మనుషులు. దాని గురించి యేసు ప్రభువారు ఎలాంటిది అంటే ఆ పశ్చాత్తాప హృదయం లేని వారి జీవితాలు ఎలా ఉంటాయి, పశ్చాత్తాప హృదయం కలిగిన జీవితాలు ఎలా ఉంటాయి. స్వయంగా ప్రభువైన క్రీస్తు నాథుడు అసలు పశ్చాత్తాప హృదయాలే లేవే మీలో అని కోపగించుకున్నాడు, రౌద్రంతో రగిలిపోయాడు. ఆయన లోపల అంతరంగంలో ఉన్న ఒక భావయుక్తమైన మాటని తన నోటి ద్వారా పలికాడు. అది లూకా సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 2 పర్యాయాలు రాయబడి ఉన్నాయి మనకు. ఆ మాటలు ఏంటంటే ఎవరెవరి గురించి ఆయన రాశాడు, ఎందుకు రాశాడు, ఎందుకు పలికాడు ఈ మాట, భక్తుడైన మత్తయి ఎందుకు రాశాడు, లూకా ఎందుకు రాశాడు, ఆ యొక్క ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ఆ ప్రజలు ఎలా ఉంటే ఆ పదాలు దేవుడు అంత బలంగా మాట్లాడతాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. తీయండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి, 13 నుంచి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. నేను చెప్తున్నా మరలా, లూకా సువార్త 10వ అధ్యాయం 13 నుంచి ఉంటుంది, మత్తయి సువార్త 21 నుంచి ఉంటుంది. మీరు ఏ అధ్యాయాలు తీసారో నాకు తెలియదు, కానీ మత్తయి సువార్త 11, 21 తీసిన వాళ్ళు ఒకసారి చదువుకున్న వాళ్ళు చదవండి, చదువు రాని వాళ్ళు ఆగిపోండి, ప్రయత్నాలు చేయొద్దు. ఇక్కడ అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఏమవుతారట వీళ్ళు? అబ్బా, గోనె పట్ట కట్టుకొని బూడిదను చల్లుకొని అది ఎలా ఉంటారట? మార్పు చెందిన ప్రజలుగా ఉండేవారు. ఏం చేస్తే? మీ మధ్య కొచ్చయిదా, ఇదే కొరాజీనా, బెత్సయిదా, ఇంకొకటి కపెర్నహూమ అని కూడా అంటాడు కింద వచ్చిన అలా. తర్వాత దానికి కూడా వెళ్దాం. ప్రియులారా, ఈ కొరాజీనా, బెత్సయిదా అనే పట్టణాలు పూర్వం ఎక్కడుండేయంటే యేసు ప్రభు కాలంలో అవి గలిలయ సముద్ర తీరానికి ఉత్తర భాగంలో ఉండేవి. ఎక్కడట? గలిలయ సముద్రానికి ఉత్తర భాగంలో. అంటే పేతురు, యోహోనులు ఉన్నారు చూసారా, వాళ్ళ ఇళ్ళకి దగ్గర. ఈరోజు కూడా మనం కొన్ని పేతురులు కూడా చూడవచ్చు. ఈరోజు కూడా ఈ అన్నీ కూడా ఆ పట్టణాల్లో దేవుడు ఏం చేశాడంటే ఎక్కువగా యేసు ప్రభు వారు ఈ కపెర్నహూము చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి ఈ కొరాజీనా, బెత్సయిదా అనే ప్రాంతాల్లో దేవుడు మహా అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు ఇక్కడ ఉన్న కాలంలో 5 రొట్టెలు 2 చేపలు కథ అందరికీ తెలుసు కదా. ఆ అద్భుతం జరిగింది ఎక్కడో కాదు, ఈ కొరాజీనా అనే ప్రాంతంలో జరిగిందట. ఎక్కడ జరిగింది? కొరాజీనా. నేను అంటున్నా, ఎర్రబాలెం, నవలూరు, మంగళగిరి ఈ 3 ఒకచోటే ఉన్నాయా లేదా? కొంచెం ఎంతంట దగ్గరగా ఇవి ఎలా ఉన్నాయో కపెర్నహూముకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాల్లో యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు అనేక మంది రోగులు బాగుపడ్డారు, అనేక మంది స్వస్థులయ్యారు. అది యేసు ప్రభు వారు చేసిన కార్యాలు ఎలా ఉన్నాయంటే నమ్మలేని నిజాల్లాగా ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా ఆహారాన్ని పంచి మరలా గంపలు మిగిలిపోయినాయి అంటే దేవుడు చేసిన గొప్ప కార్యం అది. అంటే మారు మనసు పొంది
దేవుని తట్టు వారు తిరగాలనే ఉద్దేశంతో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు అక్కడ. చనిపోయిన వ్యక్తిని లేపిన కార్యం అక్కడే ఉన్నాయి. ఆ ప్రాంతంలో జరిగాయి, కపెర్నహూము ప్రాంతంలో జరిగాయి, బెత్సయిదా ప్రాంతంలో జరిగాయి. ఈ ప్రాంతాల్లో జరిగిన అద్భుతాలను బట్టి యేసు ప్రభువారు అక్కడున్న మనుషుల్లో మార్పు రావడంలా. అంటే దేవుడు వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా వారి హృదయం కఠినంగా ఉండిపోయింది. ఎంత కఠినం అంటే మార్పు లేనంత కఠినం. అంటే వారు విన్నట్టు ఉంటారు కానీ వినరు, చూచినట్టు ఉంటారు కానీ చూడరు. అంటే మన జీవితంలో మనం ఎలా ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం ఇప్పుడు మనం. యేసు ప్రభువుని ఆరాధించవలసిన సమయం ఈ వారంలోనే మనకున్నది. క్రిస్మస్ పండుగ అంటే ఏం పండుగ? కిస్మిస్ పండుగ అంటారు. ఏం పండుగలు చాలా మంది చెప్తారు. ఏం పండుగ? కిస్మిస్ అంటారు, క్రిస్టమస్ అంటారు. కరెక్ట్గా క్రిస్టమస్ అని ఎవరు అనరు, కిస్మిసే. కిస్సు మిస్ అయిన పండగ అన్నట్టుగా చెప్తారు వీళ్ళు. కిస్సు ముద్దు మిస్ అయిన పండగ అని చెప్తారు. నిజమే, ఇది కూడా తప్పు లేదు నా దృష్టిలో. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారిని ముద్దాడాల్సిన మనం మిస్ అయిన పండగని మనం చేసుకుంటున్నాం. కానీ నిజమైన క్రిస్టమస్ ఎవరు జరుపుతారంటే క్రీస్తుకు దగ్గరగా ఉన్న వాళ్ళు జరుపుకుంటారు. దూరంగా ఉన్న వారికి దూరంగానే ఉండిద్దంతా. బట్టలు వేసుకొని, పిండి వంటలు వండుకొని, రకరకాల వంటలు చేసుకొని, ఒకడు పీతలు అంటాడు, ఒకడు రొయ్యలు అంటాడు, ఒకటి చేపలు అంటాడు, ఒక మటన్ అంటాడు, ఒకటి చికెన్ అంటాడు. తిండే తిండి. వారి కడుపే, నీ కడుపే కైలాసవరం అంటారు. ఇతరులు అంటారు లేదా? ఆడి కడుపే ఆడి కైలాసం అంట. ఆడు కడుపే ఆడికి తెచ్చిన తిప్పలు అని వీళ్ళు అంటారు. ఎవరు? ఏందనంటే ఆడు తినొద్దు అన్నదానే తింటాడు. ఇది ఏం చెప్తారంటే ఏమి లేదండి, ఆ మార్గంలో వెళ్తా ఉండగా బజ్జీలు బాగా లావు కనపడ్డాయి, భలే ఉండే. ఆ వాసన తట్టుకోలేక పసపస రెండేసా. పసపస రెండేయగానే ఏడ చేరింది అక్కాయే, ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్ళిపోయాయి. నోరు ఎన్ని రకాల తిప్పలు తెచ్చిపెట్టిందో తెలుసా? అంతా ఎంత కాదమ్మో నోటు రుచులు. కాకరకాయ రసం ఎప్పుడైనా తాగారు, ఎంత మధురం ఉండేది తెలుసది? ఎట్లుండిద్దంట? చేదే, కానీ కడుపులోకి వెళ్ళాక అది తీపి మాధుర్యంగా మార్చబడింది. నిజం. కాకరకాయ మీరు ఆ పైన తొక్కు తీయకుండా చక్కగా ఉన్నది ఉన్నట్టే కట్ చేసుకొని కూర చేసుకున్నా, కారం చేసుకున్నా ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? 5 దినం బయట కనపడే బజ్జీలు వాడు ఏ నూనె పోతాడో తెలియదు. అయ్యి బయట బిర్యానీలు, ఆ బిర్యానీలు ఏం కలుపుతాడో నీకు తెలియదు. ఎన్ని రోజుల క్రిందట కొట్టించుకొచ్చిన మాసం మిగిలిపోయిందో బిర్యానీలు వేసాడు నీకు. అంతకంటే అది కుక్క మాసం, నక్క మాసం, ఇంకొక మాసం తెలియలే. తింటమే ఏ కాడకి మనం ఏందంట తింటమే. తిండికే మాత్రం తక్కువ లేదండి. తక్కువ ఉందంత ప్రార్థన జీవితానికి, తక్కువ ఉందంత పవిత్రమైన జీవితానికి, తక్కువ ఉందంత పరిశుద్ధమైన జీవితానికి. ప్రియులారా, ఇక్కడ ప్రభువారు చెప్పే మాట ఏంటంటే అయ్యో 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 కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన కార్యాలు ఆ తూరు సీదోను ప్రాంతంలో చేస్తే. ఏంటా తూరు సీదోను ప్రాంతాలంటే? అన్య జనులు నివాసం చేసే అపవిత్రమైన స్థలాలవి, అన్యజనులు ఆరాధించే స్థలాలవి. తూరు సీదోను ప్రాంతం అనేది భయంకరమైన విగ్రహారాధన స్థలములవి. ఆ భయంకరమైన విగ్రహారాధన స్థలములో మనుషులు చూస్తూ ఉండగా, కళ్ళతో చూస్తూ ఉండగా, చెవులతో వినుతూ ఉండగా చేస్తే అద్భుతాలు. ఆ యొక్క మనుషులే మార్పు చెందేవారు. రక్షణ దినం, ఉగ్రత దినము వారు రక్షించబడేవారు కదా అన్నారు. అంటే దేవునిలో ఒక పశ్చాత్తాపం ఒకటి కనబడుతుంది. ప్రభువైన క్రీస్తునాథులో పశ్చాత్తాపం, మార్పు లేని మనుషుల విషయంలో ఆయన పశ్చాత్తాపం పొందిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అక్కడ ఓ శక్తిమంతుడు భూమి ఆకాశంలో ఉన్న సకల జీవరాశులను, మనుషులను కూడా ప్రభావితం చేయగలిగిన బలమైన శక్తిమంతుడే పశ్చాత్తాపడుతున్నాడు ఒక మనుషుని గురించి. అంటే
నీ గురించి ఆయన ఎంత దుఃఖంతో ఉన్నాడో తెలుసా? ఈ రోజున మార్పు లేని నీ హృదయాన్ని చూసి, మరణమైపోతున్న నీ హృదయాన్ని చూసి, అపవిత్రమైన నీ కార్యములను చూసి ఎంతగా దేవుని యొక్క హృదయం తల్లడిల్లిపోతుందో జ్ఞాపం చేసుకో బిడ్డలారా. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. విలువైన ప్రేమను మీకు పంచి ఇస్తే క్రియల రూపంలో ఆయన తృణీకరిస్తారా? మనోళ్ళు అంటారు, అసలు నువ్వు మనిషివేనారా బాబు? ఏమంటారు కోపం వస్తే? అంత మేలు నీ భార్య చేస్తే ఆ భార్యను వినడానికి నీ మనసు తప్పిందిరా కదా. కొన్ని సందర్భాల్లో పెద్దలు భార్య భర్తల మధ్య గొడవలు వస్తే ఈ విధంగా మాట్లాడతారు, అసలు నువ్వు మనిషివేనమ్మా? ఏం మనిషివమ్మా నువ్వు? నీ భర్త నీ కోసం ఎంత ప్రయాసపడ్డాడు, ఈ రోజు ఆయన రోగం పాలైతే చూడటానికి కూడా వెళ్ళామంటే అసలు నువ్వు ఆడపిల్లవేనా అంటారు మనోళ్ళు. అనరా? ఏకాయలు మీరందరూ మంచి వాళ్ళే, మీరందరూ భర్తలు బాగా చూస్తారు, మీ అందరు నిండు వందలే, మీకు కూడా వందనాలు. అంటే కొంతమంది గురించి చెప్తున్నాలే. అది ఎవరి గురించి? ఆ కొరాజీనా అని చెప్పబడిన వ్యక్తులు, ఆ బెత్సయిదా అని చెప్పబడిన వ్యక్తులు, వారి మధ్య యేసు ప్రభు వారు ఎవరి మధ్య అద్భుతాలు చేశాడు వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీ మధ్య చేయలేదు కదా యేసు ప్రభు వారు? చేశారా? చేస్తే మీరు కొరాజీనా బెత్సయిదానా అంటే మర్చిపోయారంటే మీరు ఏ మనుషులు? ఎలాంటి మనుషులు? ఉగ్రత దినమందు దేవుడు నిన్ను తప్పించాలి అంటే పశ్చాత్తాపము నీలో ఉండాలా. 32వ కీర్తన 1వ వచనంలో రాయబడింది. భక్తుడైన దావీదు యొక్క అంగలార్పు అక్కడ రాయబడింది. చూడండి ఒకసారి. 1వ వచనములో మనం చూస్తాం, తన అతిక్రమములకు బాబా ఏంటక్క? పాపమునకు అంటే నువ్వే పాపం చేయలేదు కదా. ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో పాపం అనగా ఏదో ఒక దేవునికి విరోధమే పాపం. ఇప్పుడు దేవుని విరోధంగా ఉన్నామా, దేవునికి ఇష్టంగా ఉన్నామా, కష్టంగా ఉన్నామా, ఇష్టంగా ఉన్నామా? మీ నోటితో మీరే చెప్పాలా. ఇష్టంగా ఉన్నా కష్టంగా ఉన్నామా? ఒక్క నోరు కూడా మాట్లాడతలేదంటే పాపం చెవులు సరిగా పనిచేయట్లేదేమో. దేవునికి ఇష్టంగా ఉన్నా కష్టంగా ఉన్నామా? మరి కష్టంగా ఎంతకాలం కష్టపడితే వేసాయని మారు. చూడండి అక్క, మళ్ళొక్కసారి చదువు ఆ పదం, మళ్ళీ వీళ్ళు వింటారు చక్కగా. అంటే పాపం ఏంటి? దేవునికి విరోధంగా నడవడమే పాపం, దేవునికి వ్యతిరేకంగా నడవడమే పాపం, విరోధంగా మాట్లాడటం పాపం, దేవునికి కార్యాలు మహిమపరచకపోవడం కూడా పాపమే. ఎంత పాపం చేస్తున్నాం మనం, దేవునికి ఎంత విరోధంగా నడుస్తున్నాం మనం. ఇంత విరోధంగా నడుస్తూ మన అతిక్రమాలను చక్కగా దాచిపెట్టుకొని, బీరువాల్లో నగలు దాచినట్టు, బట్టలు దాచినట్టు, బీరువాలో డబ్బులు దాచుకున్నట్టు దాచుకుంటున్నాం. ఈ ప్రతి పాపపు క్రియను, వాక్యానికి విరుద్ధమైన ప్రతి క్రియ కూడా పాపమే, దేవునికి విరుద్ధమైన ప్రతి క్రియ కూడా పాపమే. మేము చాలా పవిత్రమైన నీ హృదయాన్ని నువ్వు ఎలా మెచ్చుకుంటున్నావో నాకు అర్థం కావట్లా. నా ప్రాణమా, నా హృదయ అంతరంగమా, ఆయన మేలు దేనిని, ఆయన చేసిన మేలులో దేనిని మేము మర్చిపోతామయ్యా. చదువు అది. ఆమేన్, హల్లెలూయా. చాలు. నీ దోషాలు క్షమించాలంటే నువ్వు నీ ప్రాణంతో ఏం చెప్పాలో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, స్తుతించు, ఆరాధించు, మహిమపరచు, ఘనపరచు అని నీ ప్రాణముతో నువ్వు చెప్పాలి బిడ్డ. అలా కాకుండా నువ్వు చేసే తప్పులన్నిటిని నువ్వు కప్పిపుచ్చుకుంటూ ఎంతకాలం కప్పిపుచ్చుతావు? ఎంతకాలం పశ్చాత్తాప హృదయానికి దూరం అయిపోతావు? పశ్చాత్తాప హృదయం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞాపం చేసుకో ఈ మాట. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే కన్నీరు విడుస్తామో, ఆ కన్నీరు విడిచుచున్న పశ్చాత్తాపంతో నలిగిపోతున్న ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు నీ హృదయాన్ని చూడాలి వద్దా? దేవుడు నీ హృదయాన్ని చూడాలంటే, దేవునికి అనుకూలంగా నువ్వు మారితే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. అలా కాకుండా నీ జీవితంలో సక్సెస్ ఉంది కదా, నా బలం ఉందే అని వెళ్ళిపోతుంటే ఈ బలాన్ని బలహీనపరిచేవాడు ఏదో ఒక రోజు నిన్ను బలహీనపరిచినప్పుడు అర్థమవుతుంది
ఎంత బలంగా ఉన్న దాన్ని, ఎంత బలంగా ఉన్నవాడిని నేను ఎలా అయిపోయానని అప్పుడు అనుకుంటావు నువ్వు. బిడా, నువ్వు ఆ రోజు బాధపడే కంటే ఈ రోజే దేవునికి దూరంగా ఉన్న నీ హృదయాన్ని దగ్గరకు తీసుకొచ్చాయి. ఏ క్రియలు నువ్వు ఇష్టపడుతున్నావు అవన్నీ కూడా దీనికి అసహ్యమే కదా. నువ్వు ప్రతి దినము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయిందాక నువ్వేం చేస్తున్నావో, నువ్వు చేసిన తప్పులేంటి ఒక్కసారి పడుకోబోయే ముందు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నెమరు వేసుకో చాలు. ఈరోజు నువ్వేం చేసావనేది. నువ్వు చేసిన దేవునికి విరోధంగా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే నీవు ధన్యుడవే. అందుకే 32వ కీర్తనలో దావీదు ద్వారా దేవుడు చెప్తున్నాడు, తన అతిక్రమ పాపములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అయ్యో కొరాజీనా బెత్షెయిదా వంటి ప్రజల్లో ఏకమై ఉన్న వారులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు, కూర్చున్న వారు అందరూ కూడా చెప్తున్నా, ఎవరైతే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో చేసిన అద్భుతాన్ని నువ్వు మర్చిపోయావో ఆ రోజే నువ్వు దేవునికి విరోధమైన దానివి. ఆ రోజే దేవునికి నువ్వు విరోధమైన వ్యక్తిగా ఉన్నావు. ఎందుకు దేవుని కార్యాలు చేయకుండా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా దోచుకుంటూ ఉన్నాయి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదనగానే మన దృష్టికి, మన చెడు హృదయానికి కనపడేది ఒక డబ్బు తప్ప ఇంకొకటి ఏమీ కనపడదు. ఇక్కడ చూడండి, భక్తుడైన దావీదు ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో 32వ కీర్తన చదివాం కదా, ఒకసారి 5వ కీర్తన కూడా పోదాం. 6వ కీర్తన, 5 కాదండి 6, కీర్తన గ్రంథం 6లో 5వ వచనం నుంచి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. 5 కదా 6, 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, నేను మూలుగుచు అలసి ఉన్నా, ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి, యెహోవా నా రోదన దేవుడు ఉన్నాడు. ఏమండి, పాపము చేయవారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి, యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఇక్కడ ఏం కనపడుతుంది తెలుసా మీకు? ఆయన రోదన, ఆయన కన్నీళ్లు, ఆయన పశ్చాత్తాప హృదయం దేవుడు చూశాడు అని చెప్తున్నాడు భక్తుడైన దావీదు. ఈరోజు ఆ పశ్చాత్తాపం క్రైస్తవ జీవితంలో జీవించే చాలా మందికి లేకుండా పోయిందండి. ఒకప్పుడు క్రైస్తవులంటే రోధించేవారు ఉన్నారు, ఒకప్పుడు క్రైస్తవులంటే ప్రలాపించే వ్యక్తులు ఉన్నారు, ఒకప్పుడు క్రైస్తవులంటే కన్నీటి ప్రార్థనలో విలపించేవారు ఉన్నారు, ఒకప్పుడు క్రైస్తవులంటే మూలుగుల శబ్దంతో దేవుని పాదాలు పట్టుకొని సక్సెస్ వచ్చేంత వరకు విడువక ప్రార్థన చేసే పట్టుదల కలిగిన ప్రార్థన యోధులు ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? నామకార్థ క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? నామకార్థ క్రైస్తవులు. నిజమైన క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు ఏ రీతిలో మూలుగుల శబ్దంతో ప్రార్థన చేశాడో, ఆ కల్వరి కొండ మీద, ఆ ఒలీవ కొండ మీద ఎలా ప్రార్థించాడో ఆ ప్రార్థన జీవితాన్ని మర్చిపోయారు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమటే రక్తముగా అంటే తన ప్రాణాన్ని అర్పించేంత గొప్ప ప్రార్థన ఆయన చేశాడు. ఆయన్ని అనుసరించే బిడ్డలుగా మనం, ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నాం మనం. ఈరోజు బాప్తిసాలు లేవు, పశ్చాత్తాప హృదయాలు లేవు. బాప్తిసం తీసుకున్న వాళ్ళేమో స్టాండర్డ్గా క్రీస్తునందు నిలిచి ఉండేవారు అంతకంటే లేదు. కారణం ఒకటే, ఈ రోజుల్లో మనల్ని పాడు చేస్తున్న ఆయుధాలు ఏముండే తెలుసా లోకంలో? మొట్టమొదట ఒకటి ఫోన్ అనే ఆయుధం. ఈరోజు ఫోన్ ఎంతగానో పాడు చేస్తుంది ప్రియులారా. నా ఫోన్కి దాదాపు ఒక 20-30 గ్రూపులు ఉన్నాయి నా ఫోన్లో. దైవజనులే, నేను ఎందుకు పొద్దున్న లేసి అవి చూస్తాను. ఎందుకు చూస్తానంటే అది కూడా చెప్తాను కారణం. నేను ఎందుకు చూస్తానంటే ఏ గ్రూపులో క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, ఏ గ్రూపులో ఏ సేవకుడి మీద దాడి జరుగుతుందో అవన్నీ పరిశీలన చేసుకుంటా. ఎవరు ఎలా పరిచయం చేస్తున్నారో, ఎవరు ఎంత గొప్ప పరిచారకులు ఉన్నారో అది పరిశీలన చేసుకొని తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతా. అంటే ఫోన్ అనేది కొంత లాభం ఉంది, లాభం కొంత నష్టం బహు ఎక్కువగా ఉన్నది. సో నష్టపరిచే క్రియల్లోనికి మనం వెళ్ళకూడదు. ఫోన్ ఉంది కదా అని అడ్డమైన నెట్వర్క్ అంతా ఓపెన్ చేసి ఇష్టానుసారంగా కొంతమంది ఆనందం ఏంటి తెలుసా? ఈ ఫోన్ ఎటువంటి అది ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. అంత దూరంలో నాలాగా అంత దూరంలో ఉండేవాడు చూసేవాడు అనుకుంటాడు
ఎంత నవ్వుతున్నాడో వాడి హృదయంలో వాడి జీవితంలో అంత దుఃఖం ఉంది. టైంకి ఒకవేళ కరెంటు పోతే సీరియల్, మంచి సీరియల్, మీకు ఇష్టమైన సీరియల్, మీకు ఇష్టమైన సీరియల్ టైంలో కరెంటు పోతే అప్పుడు ఉండిద్ది. మీ పరిస్థితి ఎంత గొప్పగా ఉందో. అంటే రెండో ఐటమ్ ఏంది మనం చెడగొట్టేది? టీవీ. ప్రతి టీవీ ఎర్రర్ వచ్చి, నేను అనుకుంటా భారతదేశంలో టీవీలన్నీ తీసేసి గవర్నమెంట్ నెట్వర్క్ ఒకటి ఉండేది టీవీ, అదే దూరదర్శన్, అదొక్కటే నిలబడితే బాగుంటుంది. దేవుడు అలా నిలబెడితే భారతదేశ ప్రజల్ని రక్షించినట్టే. సినిమాలు బంద్ చేసేయాల. టీవీలు, సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, ఇంకా అదనమైతే కొంతమందికి ఆడమ్మగా తేడా లేదమ్మా. ముందు కొట్టడం వల్ల ఆదాపడితే మగాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ తాగేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. బయట హోటల్స్కి వెళ్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని పీలకల్లాంటి డ్రెస్సులు వేసుకొని ఆడపిల్లలు ఎవరు బిడ్డలే వచ్చేసి ఇంత గ్లాసుల్లో పోసుకుంటారు. కొంతమంది అవసరం ఏకంగా బాటిల్లో లేపుతూ ఉంటారు. మధ్య నేను పెద్ద ఆయనతో వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను చదివే అంటున్నాడు. ఏందన్నయ్య అన్న, వాళ్ళు చూడు అన్నాడు. ఏముంది, చక్కగా ముందు కొడుతున్నారు, ఎట్ట పడితే అట్ట మాట్లాడుకుంటున్నారు రోతగా. అమ్మో ఏందన్న ఇదే సంస్కృతి అంటే, చెడిపోయింది, మన దేశం కూడా చెడిపోయింది అని అంటున్నాడు. ఇక వాళ్ళు పందెం వేసుకుంటున్నారు, ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఏమైనా పందెం? అరే ఈ బాటిల్ నువ్వు కొడతా, నన్ను కొట్టమంటావా? ఆడపిల్ల అంటుంది. నువ్వు లేపుతా, నన్ను లేపమంటావా అంటుంది. లేపి నిన్ను నేను తీసుకొని పోతా అంటున్నావు. ఆ కారో బైకు తెలీదు, నేను డ్రాప్ చేసేస్తా. మరి నువ్వు డ్రాప్ చేయగలవు, నువ్వు తాగి అంట. అబ్బో వద్దు బాబోయ్ అలా టేబుల్ మార్చుకుందాం మనం అంటే, కాదు కాసేపు అది వెళ్ళిపోతారులే పాని అన్నాడు. ఈలోపు మా ఆర్డర్ వచ్చేలోపు నిజంగా నిలిపోయారు. మరి మీ ఇళ్లలో ఉన్న ఆడపిల్లలు ఎట్టున్నారు? మీ ఇళ్లలో ఉన్న యవన బిడ్డలు ఎలా ఉన్నారు? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారి ఇళ్లలో ఎలా ఉన్నారో, యవన బిడ్డలు అయితే మీరు ఎలా ఉన్నారో, అవన్నీ కూడా మన జీవితాలు పాడు చేసేదే. ఏమండి, సెల్ ఫోన్ పాడు చేస్తుంది, టీవీ పాడు చేస్తుంది, సినిమాలు సీరియల్ పాడు చేస్తున్నాయి, ఇంకా డ్రింకింగ్, ఇంకొకటి వ్యసనాలు, ఇంకా రకరకాల వ్యసనాలు ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ వ్యసనాలు అనాలిక. అది జోదం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా బెట్టింగులు కావచ్చు, బోటింగులు కావచ్చు, ఇంకేటింగులు అయినా కావచ్చు. ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ళు గుర్తుంచుకోవాలి మనం. ఇవన్నీ మనం చెడగొడుతుంటే ప్రభు మన పట్ల చేసిన కార్యాలకి పశ్చాత్తాపం పొందుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏమండి, ఇక్కడ గమనించాలి బిడ్లారా, దేవుడు పశ్చాత్తాపం పొందితే, ఆయన పశ్చాత్తాపం చెందితే మనకు శిక్ష, మనం పశ్చాత్తాపం పొందితే మనకు రక్షణ. ఏది కావాలా? దేవుణ్ణి పశ్చాత్తాప పెడదామా, దేవుణ్ణి దుఃఖపెడదామా? మనం దుఃఖపడదామా? మనం దుఃఖపడితే దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనం కన్నీరు గారిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు. అందుకే దావీదు అంటాడు, విడువక రాత్రంతా కన్నీళ్లు విడువక. ఏమన్నా ఏడుపైనా చూడండి ఒకసారి. నా కన్నీళ్ళ చేత ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు, అంటే రోజు ఏడుస్తున్నాడు ఆయన పశ్చాత్తాపంతో, రోజు ఏడుస్తున్నాడు దేవునికి విరోధమైన కార్యాలను బట్టి, రోజు ఏడుస్తున్నాడు దేవుని దగ్గర నుంచి రిప్లై వచ్చిద్దామో అని. ఇలా ఏడ్చి 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 కళ్ళు కూడా ఏమైపోయినాయి తెలుసా, గుంటలు పడిపోయినాయి అంట ఆయనకి. అప్పుడు దేవుడు దర్శించాడట. ఇట్లారా, ఆ ప్రార్థన నీ దగ్గర ఉందా? నువ్వు రక్షించబడటమే కాదు, ఆ ప్రార్థన నీ దగ్గరుంటే నీ కుటుంబం రక్షించబడింది. ఆ ప్రార్థన నీ దగ్గరుంటే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా అని ఇలా బాధపడ్డ ఆ సంఘటనను ప్రభువారు ఈ రోజు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, అయ్యో సకల జనుల ప్రార్థనా మందిర వాసులారా, అయ్యో పెంతెకోస్తు ప్రార్థనా మందిర వాసులారా, అయ్యో బాప్టిస్ట్ చర్చి ప్రార్థనా మందిర వారసులారా, అయ్యో ఇంకొక డెనామినేషన్ మెస్సియా చర్చి వారసులారా, ఏ చర్చి అయితే ఆ చర్చి,
ఏ సంఘం అయితే ఆ సంఘం గురించి దేవుడు దుఃఖపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయా సంఘాలలో దేవుడు చేసిన కార్యాలను ఆ సంఘం మరిచిపోయింది. ఈరోజు నీ కుటుంబంలో ఏ రోజు అంగలార్చావు జ్ఞాపకం లేదా నీకు? మర్చిపోయావు దాన్ని? ఏ రోజు రొమ్ము కొట్టుకుని అంగలార్చిన రోజు లేదా నీకు? ఏ రోజు దుఃఖపడిన సంఘటన లేదా నీకు? నీ దుఃఖాన్ని యావత్తు నాట్యంగా మార్చిన దేవుని మర్చిపోవడానికి నువ్వు ఎలాంటి మనిషివో ఈరోజు నీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు అన్నమక్కాయ నన్ను ఫోన్ చేసి అన్నని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నిసార్లు గౌరీ ఫోన్ చేసి లేక డైరెక్ట్ గా మాట్లాడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నిసార్లు మీలో ప్రతి ఒక్కరు కూడా ఏడ్చిన సంఘటన ఒక్కడు కూడా లేదా? మీరు దుఃఖపడిన దినం ఒక్కట్లేవా? ఆ సమయంలో ఆ దినములో దేవుడు చేసిన కార్యాన్ని ఎందుకు మీరు మర్చిపోయారు? దేవునికి బాధ కలిగిస్తున్నారా లేదా మీరు మర్చిపోవటం వల్ల? మీరు మర్చిపోయిన వారు ఎలా ఉన్నారు తెలుసా? లోకం వైపు పరిగెడుతున్నారు, పాపం వైపు పరిగెడుతున్నారు, వ్యసనాల వైపు పరిగెడుతున్నారు. దేవుడు దుఃఖ పెట్టద్దు దేవుని మీరు, దేవుని ఆయాస పెట్టద్దు మీరు. దేవునికి మహిమకరంగా ఉండటం ఇష్టపడండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె మన కన్నీటిని నాట్యంగా మార్చి మన పశ్చాత్తాపమని తగిన ఫలాలు దేవుడు దయచే విధంగా, ప్రభువా ఇక ముందు ఏదో చేశాం, గత కాలంలో ఏదో చేశాం కానీ ఇక ముందు మేము చేయం. గత కాలంలో మేము చేసిన పాపం మరలా ఈ రోజు మొదలుకొని మేము చేయం. గత కాలంలో తెలుసో తెలుగు చేశాం మేము. మా జీవితంలో చేసిన అద్భుతాలు మేము మర్చిపోయాం. ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తులు మమ్మల్ని కాపాడావయ్యా. భయంకరమైన రోగాలు పాల్గొని మమ్మల్ని సంరక్షించావు. అయినా మేము మర్చిపోయాం. ఇక ఇది మొదలుకొని ఇంకా ఏనాడు నిన్ను విడువము. మోకరించి పశ్చాత్తాప హృదయంతో నువ్వేం మర్చిపోయావో దేవుని చెప్పు నీ హృదయం పూర్వకంగా. నిజమే ప్రభువా, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోయానే. ఇన్ని భయంకరమైన స్థితులు నా జీవితంలో జరిగాయి. మీరు ఇక మందిరానికి వచ్చిన ప్రారంభ దినాలు మొదలుకొని నేటి వరకు కూడా నువ్వు చేసిన కార్యాలన్నీ నీ కాదు ప్రభువా. అయినా అంతలోనే మేము మర్చిపోయాం. అంతలోనే నిన్ను విడిచిపెట్టి అంతలోనే నిన్ను దుఃఖపరిచే వ్యక్తులుగా మేము మార్చివేయబడ్డామే. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నా జీవితంలో మా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేశావు దేవా, నీకే స్తోత్రం. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశావు, అందరిని బట్టి నీకు స్తోత్రం. ఎన్నో మేలులు మాకు ఇచ్చావు, అందరిని బట్టి నీకు స్తోత్రం. ఎన్నో రకాల ఇదిగో తండ్రి వ్యసనాల్లో మేము పడిపోయినప్పుడు ఆ వ్యసనాల ద్వారా కలిగే రోగాలను బట్టి మమ్మల్ని సంరక్షించావు, కాపాడావు, మా తప్పులన్నిటిని మన్నించావు, క్షమించావు. ఈరోజు నీ మందిరంలో మేము సంతోషంగా ఉన్నామంటే, మా కుటుంబం సంతోషంగా ఉందంటే దానికి కారణం ఒక్కటే ప్రభువా. ఈ వాక్యం వీక్షిస్తున్న బిడ్డలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే, ఈరోజు దుఃఖంగా ఉన్నారంటే, ఈరోజు సంతోషంతో ఉన్నారు అంటే, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దుఃఖపడుతున్నారా, ప్రలాపిస్తున్నారా? నిజమే, నా కన్నీళ్లు రాత్రింబగళ్ళు, రాత్రంతా నా కన్నీరు మున్నీరై నా పరుపు తేలియాడేటట్టు ప్రార్థన చేశాను. ఇంకే పాపం నేను చేయనయ్యా, ఇంకే తప్పు నేను చేయనయ్యా, నీకు విరోధమైన పాపము నేను ఏమి చేయను ప్రభాని. ఏ హృదయం అయితే పశ్చాత్తాపడుతుందో, ఏ హృదయం అయితే నీకు అంగీకార యోగ్యంగా మార్చబడుతుందో అటు బిడ్డలు ఒక్కసారి చూడండి అయ్యా. తెలుసో తెలియకో తప్పులు చేశాం, తెలుసో తెలియకో నీకు విరోధంగా నడిచాం ప్రభువా. గర్వంతో అహంకారంతో విర్రవీగాం ప్రభువా. ఇదిగో ఈ స్థలములో మేము ఇంత సంతోషంగా ఉన్నాం, మా కుటుంబం ఇంత ఆనందంగా ఉంది అంటే కారణం మీరే ప్రభా. ఒకానొకప్పుడు ఈ మందిరానికి వచ్చేటప్పుడు, ఒకానొకప్పుడు ఈ పరిచయంలో లేక ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మేము పరిచయం కాకమునుపు మా స్థితిగతులు వేరుగున్నాయి. కానీ ఈ రోజు ప్రభా ఈ మందిరానికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా స్థితిని ఎంతగా హెచ్చించారో, మా జీవితాన్ని ఎలా బాగు చేశారో ప్రతి అడుగుని ప్రభ మేము ఆలోచించినట్లయితే ప్రతి భయంకరమైన ప్రతి ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో మమ్మల్ని మీరు ఎలా కాచి కాపాడారో అయ్యా మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. మమ్మల్ని మన్నించండి అయ్యా, మన్నించండి ప్రభా, మమ్మల్ని కరుణించండి ప్రభా. సహాయం దయచే. ఇక ఏ పాపం చేయకూడదు, మా క్రియల ద్వారా పాపం చేయకూడదు, మా హృదయ ఆలోచన ద్వారా ఏ పాపం చేయకూడదు, మా హృదయ తలంపుల ద్వారా ఏ పాపం ఏ మరణం మాకు అంటకూడదు, మా వ్యసనాల ద్వారా ఏమీ ప్రభా ఆ వ్యసన క్రాంతులమే మేము ఉండక మా వ్యసనాల నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభు. సహాయం దయచేయమని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు.
ఈ ప్రార్థనలో ఏకీభవించి, ఈ వాక్యములో ఏకీభవించి మీరు ఎంత దుఃఖపడ్డారు ఆ రోజున. అయా కొరాజీనాలో, అయ్యో బెత్సయిదా ప్రాంతంలో, అయ్యో కపెర్నహూము ప్రాంతములు మీరు చేసిన అద్భుత కార్యాలు, మీరు చేసిన సూచక్రియలు ఎన్ని గొప్పవి ఉన్నాయి ప్రభా. ఆయన ఆ ప్రజలు అంతలో మర్చిపోయేసరికి మీరు ఒక్కసారి అంటున్నారు, తీర్పు దినము నువ్వు దాగలేవని. ప్రభా, ఆ పనిష్మెంట్ మా మీద పడకుండా ఉండాలంటే, నీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలి అని అంటే పశ్చాత్తాపముతో ప్రభు నీ పాదాలు కడగాలి. అటు ధన్యత మాకు దయచేనైనా. దావీదు అంటాడు, తన పాపమునకు పరిహారము నొందినవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. దావీదు ద్వారా మీరు పలికించిన మాట, ఆ ధన్యకరమైన పరిస్థితి మాకు రావాలంటే, ఆ దీవెనకరమైన పరిస్థితి మేము పొందుకోవాలంటే, ఆ రక్షణకరమైన పరిస్థితి మా అనుభవించాలి అంటే పశ్చాత్తాపం మాలో ఉండాలయ్యా. ఆ హృదయాలకు, ప్రతి బిడ్డ హృదయానికి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డ హృదయానికి, వారి కుటుంబాలకు కూడా పశ్చాత్తాప హృదయాన్ని దయచేసి పశ్చాత్తాపం ద్వారా పొందుకునే ఆనందాలను నీ బిడ్డల కుటుంబాల్లో సమృద్ధిగా నింపమని, శ్రేష్టమైన దీవెనలతో నింపమని, ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి సమస్య నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.